న్యూస్కి స్వాగతం. మహర్షుల 75వ ఆరాధన మహోత్సవాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులోని భగవాన్ శ్రీ రమణ మహర్షుల శ్రీకృష్ణ అఖండ నందాశ్రమంలో పీఠాధిపతి నిచ్చలానంద తీర్థస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆరాధన మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ జగిత్యాల జిల్లా చింతలగుంట భగవాన్ సత్యానంద ఆశ్రమానికి చెందిన అశోక్ తీర్థస్వామి, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన చెన్మై శారద ఆశ్రమం నుండి శారదానంద తీర్థులు, శ్రీ రామకృష్ణ పీఠం మహాహంస సేవా సమితి సభ్యులు టి లక్ష్మీనారాయణరావు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రమణ మహర్షుల వారు గొప్పతనము, తపస్వి, మహావైరాగ్య సంపన్నులని తెలిపారు. ఆ మహాయోగి స్థాపించిన ఈ ఆశ్రమం ఎంత అభివృద్ధి చెంది నిత్య అన్నదానం నిర్వహించడం గొప్ప పరిణామం అన్నారు. భగవాన్ రమణ మహర్షులు వారి 75వ ఆరాధన మహోత్సవాలకు తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మహర్షులు జీవిత సత్యాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. నేటి సమాజంలో మానవ విలువలు పూర్తిగా పతనమయ్యాయని, పిల్లలకు చిన్న వయసు నుండి తల్లిదండ్రులు మానవ విలువలను బోధించాలన్నారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలతో పాటు సాధువులు భగవద్గీతతో హిందూ సంస్కృతి నిలిపేందుకు ఇటువంటి ఆశ్రమాలను ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరము శ్రీకృష్ణ అఖండానందాశ్రమంలోని పీఠాధిపతి నిచ్చలానంద తీర్థస్వామి ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరము టీటీడీ ధర్మ ప్రచార సమితి మరియు భజన మండలి సభ్యులు మిర్యాల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భజన భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. సందర్భంగా భజన మండలి సభ్యులు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య మాట్లాడుతూ లేగుంటపాడులోని భగవాన్ శ్రీ రమణ మహర్షుల 75వ ఆరాధన మహోత్సవాలను పీఠాధిపతి నిత్యానంద తీర్థస్వామి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారన్నారు. ఈ వార్షికోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడము, భగవాన్ రమణ మహర్షులను దర్శించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. ఈ ఆశ్రమంలో నిత్య అన్నదానం జరుగుతుందన్నారు. అనంతరము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతి నిచ్చలానంద తీర్థస్వామి, టి నారాయణ రెడ్డి, టి గిరిజమ్మ భక్త బృందము పాల్గొన్నారు. ఇక్కడ అంతా కూర్చున్న వాళ్ళందరూ కూడా గురువులు బిడ్డలే. సహజంగా మనం అందరం కూడా సాధన చేసేటప్పుడు ఏకాగ్రతగా నికారుగా కూర్చోండి. బంగారు కొండలు ఇలా భగవంతుడి దగ్గర నుంచి వచ్చాను. ఎక్కడికి చేరుకుంటామంటే మళ్ళీ భగవంతుడి దగ్గరికే చేరుకుంటాం. ఈలో కూడా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. మానవ జన్మకు సార్థకత ఏంటి, లక్ష్యం ఏంటంటే ఎవరు చెప్పినా, రమణుడు చెప్పినా, రామకృష్ణుడు చెప్పినా ఒకటే, భగవంతుని గురించి తెలుసుకోవడము. అది మానవ జన్మకు సార్థకత. అది కనుక లేకపోయినట్లయితే మానవ సుమాయిరప్ప అంటారు. తమిళంలో సుమాయిరప్ప అంటే మాట్లాడడం అంటే భగవంతుడి కోసం ఏం చేయక్కర్లేదు. ఆ గురువు పరంపరలోని రమణ భగవాన్ ఆశీర్వాదము మా అందరితో పాటు ఆయనతో పాటు అందరికీ కలుగుతారు. సత్యానంద ఆయనకు కూడా ధన్యవాదాలు. మాతార్పణం. తదుపరి రమణ భగవాన్ వారికి కూడా చేస్తూ నిత్యం ఇక్కడే ఉండి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిత్యం అన్నదానం వండిపోస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సహాయం చేస్తున్నటువంటి ఆ అన్నదానంలో భాగంగా వాళ్ళు పాల్గొని
మీకోసం శ్రమ పడేవాడు. ఏదో ఒక కరెంట్గా ఇచ్చి అందరినీ కళ్ళు చేయించవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి అందులో భాగంగా మాతృశ్రీ శారదా పేదల వారిని అనుగ్రహ భాషలో వినిపించవలసిందిగా కోరుతున్నారు. హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ అఖండానందాశ్రమంలో భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క 75వ ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆశ్రమాల్లో మన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి సాధువులు అందరూ కూడా కలిసి ఆశ్రమాల్లో భగవద్గీత మాధ్యమంగా వచ్చేటువంటి ఒక తరానికి మన యొక్క ఆచారం, మన యొక్క వ్యవహారం, మన హిందూ సంస్కృతి, మన ధర్మాన్ని తెలిపేటువంటి కోణంలో ప్రతి ఆశ్రమంలో కూడా ఇలాంటి యొక్క కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. వచ్చే తరాన్ని తయారు చేసేటువంటి ఒక బాధ్యత అనేటువంటిది హిందూ సమాజం పైన ఉంది. దాంట్లో భాగంగా ఇలాంటి ఆశ్రమాలని నిర్వహించేటువంటి వాటిల్లో ప్రతి హిందూ భాగస్వామి అవ్వాలి. అలాగే ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించేందుకు కూడా అందరూ కూడా సహకరించాలి. ఇలాంటి సహకారం అందరి వైపు నుంచి మన హిందూ అందరి తరఫున ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. అలాగే వచ్చేటువంటి ఈ వచ్చే నెలలో 1వ తారీఖు నుంచి మొదలుకొని 4వ తారీఖు వరకు దీంట్లో భాగంగానే శ్రీ సత్యానంద ఆశ్రమంలో మన ఇనమడుగులో కూడా మన దేశం మూలల నుంచి కూడా హరిద్వార్, గుజరాత్, అలాగే హిమాలయాల నుంచి కూడా ఎంతోమంది సాధు మహాత్ములు వస్తున్నారు. దీంట్లో భాగంగా అక్కడ కూడా 4 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన హిందూ బంధువులందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క సాధు మహాత్ములు చెప్పేటువంటి యొక్క ప్రవచనాలను విని మన ధర్మాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక 32 సంవత్సరాలు అఖండానంద స్వాముల వారికి 2 సంవత్సరాలు ఎడలేనటువంటి సేవ చేశాను. సేవ చేసి ఒకసారి నేను తెలంగాణ పోయి వస్తాను స్వామి అని అడిగితే నేను ఇక్కడికి నువ్వు పోయేదానికి లేదు అని అన్నాడు. ఇదే ఊళ్ళో జట్టి రామచంద్రారెడ్డి గారు అంటే అందరికి పేరు. అయ్యా మీరన్న వచ్చి ఒక మాట చెప్పండి, నేను ఒక వారం రోజులు నేను తిరిగి వస్తానని అంటే ఆయనకు మన భాష సరిగ్గా రాదు, ఆయన మీద నీకు ఇంత నమ్మకం ఏమి అని రామచంద్రారెడ్డి గారు అడిగితే ఇక్కడ నుంచి ఎందరో వెళ్ళిపోయారు మహానుభావులు, దీన్ని నిలుపుతాడు అని నన్ను ఇట తట్టి నిలబెట్టాడు. ఆయన ఆశీర్వాదం వల్లనే నేను అప్పుడు ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉండేది, ఆయన కర్రలు ఆనిచ్చి పెట్టుకున్నాడు పైన పడుతుందేమని అంటే రూమ్ భయపడి ఎక్కడైతే ఉరవదో అక్కడ ఒక మూలకు పడుకునే వాళ్ళం ఇద్దరం. అటువంటి మహానుభావుని ఆశీర్వాద ఇవాళ ఈ రోజుకు 10 మంది మామూలు పోయినాం. ఇప్పుడు ఒక అమ్మగారు చెప్పింది రేపు 20వ తేదీ స్వామి 50 మందికి భోజనాలు పెట్టమని. అట్లా ఇదంతా నెల్లూరు కానీ ఊరు వాళ్ళు కూడా ఎప్పుడు ఏ సాయం అంటే నేను ఊళ్ళో అడిగేవాడిని కాదు. కానీ ఈ రోజుల్లో ఈ భిక్ష ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇంటింటికంటే పుట్టినవాడుగా భగవద్గీతలు చెప్పినట్టు మరణం తప్పదన్నట్టుగా ఇంటింటికల్లా వాళ్ళ పెద్దల పేరుతోటి ఇక్కడ భోజనాలకు కూడా మాకు అవకాశాలు ఇస్తున్నారు. ఇదంతా పప్పులీదులో నెల్లూరులో ఎంతో మంది మహానుభావులు ఫోన్లు చేసి స్వామి నీకేం కావాలని పంపిస్తున్నారు. ఇది మా సన్యాసులకి ఏంటంటే గృహస్థులు ఎన్నుపూస లాంటి వాళ్ళు, మేము పక్క ఎముకలు లాంటి వాళ్ళము. వాళ్ళు లేకపోతే మేము మాత్రం ఏమీ చెయ్యలేము. ఎముక గిట్ల ఇరిగిందంటే అన్ని కుప్పబడ్డట్టే. ఆ విధానంగా గృహస్థులు కూడా అందరు సల్లంగా ఉంటేనే
మేము కూడా సన్యాసులం అయినా భగవంతుని దగ్గరికి మార్గాలు చూపించినా గాని కూడు మాత్రం కాకపోతే ఎవరు బతకం. అందుకొరకు గృహస్థులంతా కూడు పెట్టి. నా పేరు డాక్టర్ మిర్యాల వెంకటరమయ్య, హిందూ ధర్మ ప్రచార టిటిడి ధర్మ ప్రచార మెంబర్ని. మాది స్వగ్రామం ఇనమడుగు. ఈ యొక్క సత్యానంద ఆశ్రమంలో నేను శిష్యుడిగా చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను. అక్కడ కూడా కార్యక్రమాలు తిరుమల దేవస్థానం తరఫున కూడా పూజలు పునస్కారాలు అయితే నేను కుంకుమ పూజల కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. ఈ ఆశ్రమంతో కూడా నాకు అనుబంధం ఉన్నది. నిత్యానంద స్వాముల వారు మట్టిలో మాణిక్యం. ఆయన చదువు లేకపోయినప్పుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ బ్రహ్మజ్ఞానంతో ఈరోజు ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన తెలంగాణ నుంచి వచ్చినప్పుడు భాష కూడా వేరైనప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి భాషలో కూడా ఈరోజు ఈ భజనలు అయితేనేమి, ఈ యొక్క జనాలకైతేనేమి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితే నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయనకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ బాగా జరగాలని, ఈ ఆశ్రమం కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ఆశ్రమం స్వామివారు అయినటువంటి అఖండానంద స్వామి వారి యొక్క బంధువర్గం కూడా నారాయణ రెడ్డి గారు, వాళ్ళ ధర్మపత్ని, వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామి కృపా కటాక్షం వాళ్ళకు నిండుగా ఉండాలని, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుంటామని ఈ హృదయపూర్వకంగా తెలుసుకుంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో నారాయణ, ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః.